స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించిన సందర్భంగా బుధవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ బీసీ నేతలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, శాసనమండలి సభ్యులు, తెనాలి టీడీపీ ఇన్ఛార్జి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు ఫణితపు దుర్గ మాట్లాడుతూ, జై బీసీ అంటే నినాదం కాదని తెలుగుదేశం విధానమని అన్నారు. మొదటి నుంచి బీసీలకు వెన్నుదన్నుగా ఉంది తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలను తెలిపారు. రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నదల మహేష్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం బీసీలకు ఉన్న 27% నుంచి 24% కుదించి కపట నాటకం ఆడిందన్నారు. రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి పరుచూరి రమ్య మాట్లాడుతూ, మొన్నటికి మొన్న మహిళా రిజర్వేషన్ పెంచి మహిళల మన్ననలను పొందిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు బీసీల పక్షమే కూటమి అని నిరూపించారని కొనియాడారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కద్దూస్ వసంతం, అశోకవర్ధన, పసుపులెట్టి త్రిమూర్తి, నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు గిరి గణేష్, సీనియర్ నాయకులు తాడిబోయిన శ్రీనివాసరావు, దివ్యానిత, మెత్ర శ్రీరామమూర్తి, జయరాం, అన్నం పిన్నారావు, బ్రహ్మేశ్వరరావు, చాట్రుగడ్డ ఆంజనేయులు, పోతురాజు, సుబాని, కవేన, నరసింహ, సుభాష్, శ్రీరామ్, దివి సత్యనారాయణ, హైమారావు, రాజేష్, భాగ్యరాజు, దేవినేని రమాదేవి, చైతన్య, మహేష్, పెనపాటి రవీంద్ర, ఎన్టీఆర్, జగన్, షావుల్ సయ్యద్, తులసి, పూర్ణ, షబ్బీర్ పాల్గొన్నారు. మహిళలందరికీ కూడా సముచిత స్థానం కల్పించి పార్టీలో ముందంజ వేశారు. మరి మొన్న చూస్తే పాలిట్ బ్యూరోలో కానివ్వండి, నిన్న చూస్తే ఎమ్మెల్సీలకు కానివ్వండి, బీసీలకి పెద్దపీట వేశారు. ఒక తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో మాత్రమే బీసీలకి న్యాయం జరుగుతూ ఉంది, ఇప్పటి వరకు జరుగుతూ వచ్చింది. ఆ రోజున అన్న ఎన్టీఆర్ గారు 20% రిజర్వేషన్ తీసుకొచ్చారు బీసీలకి. మరి ఈ రోజున 34% అనేది తీసుకురావటం అనేది బీసీలకి ఇది ఒక చట్టమే కాదు, వాళ్ళకి ఒక భరోసాగా, వాళ్ళకి ఇంకొంచెం ధైర్యంగా, వాళ్ళు ఇంకొక అడుగు ముందుకు వేయడానికి ఎంతో సపోర్ట్గా ఉంటుంది అని చెప్పి మేము తెలియజేసుకుంటూ, నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ఈ రోజున బీసీలంతా కూడా ఆత్మ గౌరవంతో సమాజంలో ఒక మంచి స్థానాన్ని పొంది ఒక ఉన్నతమైనటువంటి పదవుల్లో మరి పొందటానికి ఈ యొక్క రిజర్వేషన్ ఎంతో ఉపకరిస్తుంది. మరి అటువంటి రిజర్వేషన్ రావటం అనేది బీసీల్లో హర్షించదగినటువంటి విషయం. మరి బీసీ రక్షణ చట్టం కూడా రూపకల్పన చేయబోతా ఉన్నారు. త్వరలో బీసీ రక్షణ చట్టం కూడా రాబోతా ఉంది. దానివల్ల బీసీలపై జరిగేటువంటి దాడులు, మరి బీసీల పట్ల అమానుషమైనటువంటి చర్యలు జరిపేటువంటి వారికి ఈ బీసీ రక్షణ చట్టం ఎంతో ఉపయోగకరిస్తూ ఉంది. మరి ఈ రోజున 34% రిజర్వేషన్ కల్పించినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి తదితర కూటమి నాయకులు, మన ప్రియతమ నేత అటువంటి బీసీలకి రాజ్యాధికారం కావాలనే ఉద్దేశంతో ఆనాటి స్వర్గీయ కీర్తిశేషులు అన్న నందమూరి తారక రామారావు గారు బీసీలకి సముచిత స్థానం కల్పించాలని తెలుగుదేశం పార్టీ పెట్టి 1986లో దాదాపు 20% రిజర్వేషన్లు ప్రవేశపెట్టి అనేక మందిని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, రాజ్యసభ సభ్యులుగా, మంత్రులుగా తీర్చిదిద్దిన వైఖరి మీ అందరికీ కూడా తెలిసిందే.